యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినండి అన్నారు. తర్వాత మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందునుగాక. ఆమేన్. చాలు. చూసారా, యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, వినువారలారా ఆలకించండి. దేవుడు ఆయన వాక్యమును గైకొనుచు ఆయన వాక్యమును వింటూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఆయన చెప్పుచున్న మాట, నా నామమును బట్టి మీ స్వజనులు మిమ్మల్ని త్రోసివేసిన ఎడల మనము ఏం చేయాలి? అప్పుడు బాధపడవలసిన అవసరము లేదు. ప్రభు కార్యము జరిగిస్తాడు. కార్యము జరిగించినప్పుడు ఆయన మహిమ, ఆయన సంతోషము ఆ ప్రజలు కలిగి ఉంటారు. అలా కలిగి ఉన్నప్పుడు ఆ త్రోసివేసిన స్వజనమే మీ సంతోషము మాకు కావాలి, మాకు కనబడుచున్నది, మాకు కనబడాలి. చూశారా ఎట్లా కావాలా? మన ద్వారా ఒక సంతోషము ప్రజలకు కనబడాలి. స్వజనులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ప్రభువుని నమ్మిన వారి సంతోషము, వారికి ఉన్న మహిమ ప్రజలకు కనబడాలి. ఆ మహిమ మాకు కనబడినట్లుగా ఆ దేవుడు చేస్తాడు. ఆయనకు మహిమ కలుగునుగాక అని త్రోసివేసిన ప్రజలే ఆయనను మహిమపరుస్తారు, వారి నోట మహిమపరుస్తారు.